హాస్టల్ కాడ రెజ్యూమ్లో చోటు కొనుక్కొని 2 సెంట్లు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుని ఉంటున్నాను. వస్తే కట్టుకున్న తర్వాత రేకులు గోడలు అవన్నీ పగులుతుంది అని చెప్పి నేను కాంట్రాక్టర్ గారిని తీసుకుదోలే అతను కాంట్రాక్టర్ రాజుగారికి చెప్పాను. అయ్యా నా రేకులు గోడలు పగులుతున్నాయ్యా వద్దని ఆపమని చెప్తే రాజుగారు అదిగా ఇదిగా అని చెప్పేసి ఎస్ఐని ఎంఆర్ఓ స్టాఫ్ని పంపించి నేను ఇంట్లో ఉండగా పిలిచి నన్ను మాట్లాడారు. మాట్లాడుతూ ఉండగానే సార్ ఇది సివిల్ మ్యాటర్ సార్, నేను లాయర్తో మాట్లాడుకున్నాను, లాయర్తో మాట్లాడిన సార్ మీరని నేను ఫోన్ చేయబోతా ఉన్నా సార్. ఇది ఏంద్రా లాయర్ అంటే పొద్దుగోకులు అని చెప్పి అని వచ్చి ఎదురు మాట్లాడుతున్నామని షాంపూలు పెట్టి కొట్టాడు. 2 షాంపూలు కొట్టాడు. కొట్టిన తర్వాత కానిస్టేబుల్ ఇద్దరు కలిసి నన్ను లాక్కొని తీసుకుని వెళ్తా షర్ట్ కొట్టుకొని తీసుకుని వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగానే ఏం సార్ నేనేం తప్పు చేశానని నేను అడుగుతూ ఉండగానే ఎదురు మాట్లాడుతున్నాం ఏంద్రని 4 కానిస్టేబుల్ కాంట్రాక్టర్లు సూపర్వైజర్లు వీళ్ళందరూ కలిసి నన్ను కింద పడేసి నా కాలు ఎరగొట్టారు సార్. ఎరగొట్టిన తర్వాత నా కాండ సెల్ ఫోన్లు మా అన్నయ్య కాండ సెల్ ఫోన్లు పక్కన ఉండేవాళ్ళు సెల్ ఫోన్లు అన్నీ తీసుకొని మొత్తం బ్లాక్ చేసేసి వీడియోలు దిగిపోతున్నాయని చెప్పి రాడ్ తీసుకొని కింద మోకాల కాడ నుంచి గిలక మధ్యలో కాలు పూర్తిగా డ్యామేజ్ చేసేసారు సార్. నేను అంబులెన్స్కి ఫోన్ చేశాను సార్ 108కి ఫోన్ చేస్తే అంబులెన్సులు 2 అంబులెన్సులు వస్తే ఆ కాలనీకి అంబులెన్సులు కూడా రాకుండా అడ్డుకున్నారు సార్. తర్వాత 100కి కాల్ చేసి నా సమస్యని చెప్పుకున్నాను సార్. చెప్పుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ నా సెల్ ఫోన్ లాగేసుకొని నన్ను ఈడ్చుకొని తీసుకెళ్ళి పక్కన పడేశారు. 8 లారీలు, ఒక ఎస్ఐ గారు అంబులెన్స్, కాంట్రాక్టర్ గారు కారు ఇవన్నీ తీసుకొని ఆడకొచ్చారు. ఈఆర్ఓ గారు, సత్యనారాయణ గారు, ఈ సర్వేర్ గారు వీళ్ళు ముగ్గురు వచ్చి ముందు మాట్లాడుతూ ఉన్నారు. గొడవలు చేసింది ఈఆర్ఓ గారు, సత్యనారాయణ గారు సార్. ఆయనను ఈ సర్వేర్ గారు, కాంట్రాక్టర్ గారు గొడవ పెట్టేసి సైడ్ అయిపోయాడు సార్. కాంట్రాక్టర్ గారు నేను పక్కన పడి నన్ను మన హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్ బాపట్లలో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి కూర్చున్నారు సార్. అయితే మాకు సెల్ ఫోన్లు ఈరోజు ఈ టైం దాకా కూడా మాకు సెల్ ఫోన్లు ఇవ్వలేదు సార్. సెల్ ఫోన్లు మొత్తం ఆడ బ్లాక్ చేసేసి ఆ కాలంలో ఉన్న వాళ్ళందరినీ భయపెట్టేసి ఎస్ఐ గారు మీరు ఏదైనా సాక్ష్యం చెప్పాలంటే ఈ కాలనీలో ఉండనీయకుండా చేస్తానని చెప్పి భయపెట్టేసేసి వాళ్ళని ఫోన్లుగా ఇళ్ళకి బయటికి రానియకుండా చేశాడు సార్ ఎస్ఐ గారు. 15 మంది కానిస్టేబుల్లో ఒక ఎస్ఐ, ఒక కాంట్రాక్టర్, 8 లారీలు తీసుకొని కారు తీసుకొని ఎస్ఐ గారు వచ్చి దాడి చేసి వెళ్ళాడు సార్. కొండ్రుపట్టు రమాదేవి. మేము 4 సంవత్సరాల నాడు అక్కడ స్థలం కొనుక్కున్నామండి. గోళ్ళ పగిలిపోతున్నాయి అని 3 నెలల క్రితం చెప్పాము. చెబితే ఎవరు ఆలకిట్లా, అందుకని బళ్ళు ఆపేసేసేస్తున్నాం. ఆపుతుంటే ఎందుకు ఆపారని రోజుకొకళ్ళని పంపుతున్నారు. దొంగ ఈఆర్ వాళ్ళని, దొంగ పోలీసులను పంపుతున్నారు. పంపుతుంటే మేము మొన్న పోలీస్కి 108కి కొట్టాం ఫోను. కొడితే వాళ్ళు వచ్చి మాకు సంబంధం లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటారు అంతా అని చెప్పారు. చెప్పి 3 లారీలు కోరీలోకి పంపి మళ్ళీ వచ్చి వాళ్ళే పంపించారు బయటికి మమ్మల్ని బెదిరించి. పంపించినాక నిన్న వచ్చి ఒక్కసారి ముందేమో సర్వేర్ వచ్చింది, తర్వాత విఆర్ఓ వచ్చాడు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ 20 మంది పోలీసులు వచ్చారు. 3 లేడీస్ పోలీసులు వచ్చి కొట్టి నన్ను కారులో వేసారు. జుట్టు పట్టుకొని కొట్టి మా ఫోన్లన్నీ తీసుకొని కారులో వేసినాక మా తమ్ముడిని చంపలుగా పెట్టి కొట్టి కాళ్ళు ఎరగొట్టి 4 కానిస్టేబుల్, ఎస్ఐ భాగ్యరావు ఎస్ఐ కారులో వేస్తే కారులో నేను ఎక్కనని చెప్పి కింద దూకినోడిని మళ్ళీ అంబులెన్స్లకు ఫోన్ చేసాం. అంబులెన్స్లు కూడా రానియకుండా చేసి వాళ్ళు ఆటో మాట్లాడి ఆటోలో తీసుకొచ్చి పడేసి వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ.
పడేసి నన్నేమో చీరాలు తీసుకెళ్ళారు. నేను బెదిరించారు, నన్ను చంపేస్తాం, నీ ఇష్టం, నీకు జాగ్రత్త అని చెప్పి చంపేస్తామని బెదిరించి చీరాలు తీసుకెళ్ళి మళ్ళీ బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలేశారు. కర్రలతో బాగా కాలు ఎరగొట్టారండి. సత్యనారాయణ విఆర్ఓ చేశాడు మమ్మల్ని. ఇంట్లో ఉండేవాళ్ళు మమ్మల్ని బయటికి పిలిచల్లా ఇట్లా చేశాడు. ఆయన ఎదులుపల్లి మా ఇంటికాడే ఉన్నాడు ఆయన సత్యనారాయణ. పేషెంట్ హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. లేదండి కాలు ఇంకా ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ స్టేట్ ఎదుళ్ళపల్లి అండి, బాపట్ల మండలం.